హాయ్ హలో వెల్కమ్ టు అధ్యాయ మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన సినీ క్రిటిక్స్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు మనతో. నమస్కారం సార్. నమస్తే సార్. యంగ్ హీరో నిఖిల్ గురించి మనకు తెలిసింది. ఈ మధ్య మన స్పై సినిమా మనం ఈవెంట్ కూడా చూసామన్నమాట. సో ఏంటంటే మొన్న ఒక వ్యాఖ్యలు చేశారు నిన్ననే. ఏంటంటే డ్రగ్స్ టాలీవుడ్లో కొంతమంది నాకు డ్రగ్స్ ఆఫర్ చేశారు అనేది కొంచెం వైరల్ అవుతున్నది. ఇప్పుడు దాని గురించి మీరు ఏమంటారు? ఏమంటాను అంటే యాక్చువల్గా నిఖిల్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. ముందు నుంచి కూడా ఆయన సినిమాలు ప్రతి మూవీ నువ్వు చూస్తుంటే నా రివ్యూస్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. ఎందుకంటే ద రీజన్ ఉన్నది ఉన్నట్టు నేను చిన్న హీరోని నన్ను తొక్కేస్తారని తెలిసినా కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అంత ధైర్యం నిఖిల్కి ఉంది. అండ్ దాని అదృష్టం బాగుండి, ఎందుకంటే మన కార్తికేయ 2 సినిమాని కూడా రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా పెయిన్ అనుభవించాడు. డైరెక్ట్గా స్టేజ్ మీద చెప్పేశాడు నన్ను ఇట్లా అన్నాడు పలానా మనిషి అని చెప్పేసి. అయినా సరే అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టినా మనం కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సినిమా ఇక్కడ హిట్ అవ్వడం పక్కన పెట్టేస్తే బాలీవుడ్లో సూపర్ హిట్ అయింది. ఎవరీ ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఈ ప్రింట్ అక్కడికి వెళ్ళడం ఏంటో, ఆ రేంజ్లో హిట్ అవ్వడం ఏంటో ఎవరికీ తెలియదు. సో ఆ రేంజ్లో అయిపోయింది. అంటే తలరాత ఓవర్ నైట్ మారిపోయింది అంటారు. అండ్ నెక్స్ట్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో మళ్ళీ నిన్నటి స్పై సినిమాకు కూడా నాకు ప్రొడ్యూసర్తో నిజంగానే గొడవలు వచ్చాయి, ఇది జరిగింది, బట్ మేము తర్వాత సర్దుమనిగామని చెప్పేశాడు బయటికి. అంటే ప్రతిసారి ఏమవుతుందంటే ఈయన గుడ్ అవుతూ మిగతా వాళ్ళని బ్యాడ్ చేస్తున్నాడు. ఇది ఒకటి నాకు నచ్చట్లా. బేసిక్గా నాకు నిఖిల్ చాలా ఇష్టం, కానీ ఇప్పుడు ఎవరైనా సరే మన క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ఉంటాడు. మనం ఏమన్నా ఇప్పుడు దాచుకొని తిన్నామనుకోండి, వాడికి అనవసరం అది, వాడు ఇగ్నోర్ చేయొచ్చు. బట్ లేచి మేడం వాడు అది తింటున్నాడు, క్లాస్ వినట్లేదని చెప్తారు. తెలిసిందే కదా, ఇలా ఉంటారు. ఆ టైపు క్యారెక్టర్ నిఖిల్లో చూశాను నేను. అంటే అది ఇన్నోసెన్స్ అనుకోవాలో తెలియదు, లేకపోతే మూర్ఖత్వం ఏంటో నాకు అర్థం కాదు. బట్ తన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నేనే మంచోడిని, పలానోళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా అని చెప్పడం మాత్రం కొంచెం తప్పే సీరియస్లీ. ఎందుకంటే సినిమా వాళ్ళపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఏం చేయకపోయినా వాళ్ళని నువ్వేదో చేసావంటారు ఊరికే. అట్లా ఉంటుంది. వాళ్ళు నిజంగా చేస్తే ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ రేంజ్లో ఉంటారు. ఇప్పుడు ఇల్లు ఇవ్వరు, బయట ఏం చేస్తున్నారమ్మంటే మేము సినిమాల్లో నటిస్తున్నామంటే ఫ్లాట్లు ఇవ్వరు. అదేంటో అంటే వీళ్ళు ఇంకా ఉగ్రవాదులు కూడా వాళ్ళు అబద్ధం చెప్తే నమ్మి ఇల్లులు ఇస్తారు, కానీ వీళ్ళు నిజంగా మేము పని చేసే వాళ్ళు కూడా మేము సినిమాలో చేస్తున్నామంటే హౌసెస్ ఇవ్వరు, ఫ్లాట్స్ ఇవ్వరు. అదొక రకం. నాట్ ఓన్లీ సార్, అంటే నార్మల్గా అలా ఫ్లాట్స్ ఇవ్వకపోవడానికి ఎందుకంటారు? అంటే రీజన్ సినిమా వాళ్ళు అంటే చాలు, వీళ్ళు తాగుతారు, తిరుగుతారు, ఎవడు పడితే వాడు వస్తాడు, ఎవరు పడితే వాళ్ళు వెళ్తారు, ఏ రాత్రికో వస్తారు, ఎప్పుడో పోతారు, ఏం తెలియదు, అదేంటిది ఇల్లు నీట్గా పెట్టుకోరు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అపోహలు వాళ్ళపైన. బట్ దీస్ ఆర్ ఆల్ రాంగ్. అది ఎక్కడ కూడా ఇప్పటివరకు నిరూపితం కాల. అట్లా ఏమీ అవ్వదు, అందరు బాగానే ఉంటారు. అది కాకపోతే ఎందుకు ఇక్కడ మాత్రమే అది వచ్చిందో నాకు ఇప్పటికీ తెలియదు. బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. సమ్ టైమ్స్ ఇట్లా ఉంటాయి, దాన్ని ఎవరేం చేయలేరు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడుకుంటే, నిన్న అది పెట్టారనమాట మన యాంటీ డ్రగ్స్ పోలీస్ విభాగం వాళ్ళు. పరివర్తన అని ఒక ప్రోగ్రాం పెట్టి ప్రియదర్శిని ఇన్ని పిలిచారు. మనకి షూటింగ్ గ్యాప్లో కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు, కార్డ్స్ ఆడుతూ ఉంటారు, కొన్ని అవుతాయి. అవుట్డోర్ షూట్స్ వెళ్ళినప్పుడు కూడా కొంతమంది తప్పే చేయమని నేను చెప్పట్లా, అవుతూ ఉంటాయి. నీకు నచ్చకపోతే యూ జస్ట్ ఇగ్నోర్ దెమ్, నథింగ్. నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమన్నారు అని చెప్పావు, అని నువ్వు అటువైపు వెళ్ళావు, కూర్చున్నావు, వాళ్ళందరూ ఏదో చేస్తున్నారు, నువ్వు ఒక్కడు ఇట్లున్నావు. ఇప్పుడు 10 మంది తాగే దగ్గర ఒక ఇన్నోసెంట్ ఉంటే ఎరా వేస్తావా అని అడుగుతారు. అది కామనే. అది వాడికి నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, లేదా థమ్స్అప్ ఇస్తారు. వీళ్ళేం బలవంతం ఏం పెట్టరు. అంతేగాని బలవంతంగా గొంతు తీసి ఎవడు పోయాడు పెగ్. సీరియస్లీ అది ఎక్కడైనా సరే, పైగా ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నాము అంటే మరీ అంత బలవంతం ఎవరు చేయరు. ఒక జరిగింది సిట్యువేషన్, అక్కడ ఎవరో ఏదో తీసుకుంటున్నారు, ఏ గోవాకో ఎక్కడో వెళ్ళి ఉంటాడు మేబీ. పార్టీలో ఉన్నప్పుడు హే యూ వాంట్ అని ఎవడు అడుగు ఉంటాడు. సారీ నా వల్ల కాదు, నేను అట్లాంటివి తీసుకొని నాకు అలవాట్లేదు. నోబడీ విల్ ఫోర్స్ యూ యార్, నోబడీ విల్ ఫోర్స్ యూ.
వాడి చావేదో వాడు చేస్తాడు, ఇవాళ కొత్త రేపో ఎప్పుడో వాడు దొరుకుతాడు, పెద్ద విషయం ఏం కాదు అది, ఎవడూ తప్పించుకోలేడు. కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాడు ఎప్పుడు ఎవరి దగ్గర తప్పించుకోలేడు. బట్ ఇక్కడ చూస్తే నువ్వు ఏదో పోలీస్ విభాగం దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టారు కదా అని చెప్పేసి నువ్వు మంచి అవ్వడం కోసం, ఏదో నీకు పాజిటివిటీ, నీ మీద సింపతి పెరగడానికి నాకు డ్రగ్స్ ఆఫర్ చేశారు కానీ నేను తిరస్కరించాను అంటే ఇప్పుడు ఏంటి? వీళ్ళు అడుగుతారు కదా, ఈ ఫంక్షన్ అయిపోయినా ఇప్పుడు ఈయన ఎందుకు ఇలా చెప్పాడంటే రేపు ఆయన సినిమా స్పై ఉంది కాబట్టి, ఆల్రెడీ ఏదో వివాదాల మధ్య నలుగుతుంది కాబట్టి ఇక్కడ ఏదైనా వాగితే నా సినిమాకి ప్లస్ అవుతుంది అనుకొని ఉండొచ్చేమో, అన్ని న్యూస్లలో ఉంటాను అని. ఐ డోంట్ నో నిఖిల్ ఇలా ఆలోచిస్తాడని నేను అనుకోను. బట్ ఇప్పుడు అక్కడ ఏమైంది, ఎప్పుడు సార్ ఏ సినిమా షూటింగ్ అప్పుడు ఎవరు అడిగారు అని అడుగుతారు వీళ్ళు. అది పలానా ఆయన చేసినే పట్టుమని 10 సినిమాలు, అందులో పలానా సినిమా చేసినప్పుడు అక్కడ ఊరు వెళ్ళామంటే అక్కడ ఇలా జరిగింది అని చెప్తాడు. వీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇంకెవరినో తీసుకొచ్చి ఇప్పుడు కేపీ చౌదరి దొరికాడు, నేను కాదన్ను. ఆయన ఏమన్నా నాకు అలవాటు ఉందంటే నేను తీసుకుంటున్నాను అన్నాడు. కానీ ఆయన ఏంటంటే ఈజీ ఏ సప్లయర్ అనే ఒక క్వశ్చన్ మార్క్ వేసి వీళ్ళు ఇంకా విచారిస్తున్నారు. ఆయన ఫోన్లో దొరికిన ఫొటోస్ అన్నీ బహిర్గతం చేసేసారు. అంటే ఆయన ఫోటోలో ఉన్నంత మాత్రాన, ఆయనకి కాల్స్ చేసినంత మాత్రాన అశురెడ్డి తీసుకుందని ప్రూఫ్స్ లేవు, సిక్కిరెడ్డి తీసుకున్న ప్రూఫ్ లేవు, ఇవన్నీ ఏం తెలియదు. నోబడీ నోస్ అంటే అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవెన్. అండ్ ఇక్కడ మన సురేఖవాణి వాళ్ళ అమ్మాయితో అండ్ ఇంకా రజిత గారు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ ఫోటోలో వేసేసారు. రేపటి రోజు వాళ్ళ చుట్టూ ఇప్పుడు మనం ఒక ఫ్లాట్లో ఉంటాము, అప్పటి గేటెడ్ కమిటీలో ఉంటాం, మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కూడా అమ్మో ఇట్రా వాళ్ళ ఇంటికి వెళ్ళక వాళ్ళు డ్రగ్స్ వాళ్ళు అంటారు, ఆ రకంగా ఉంటుంది. ఎందుకు అంటే చూడు వాళ్ళ ఫోటోలన్నీ బయటకు వచ్చాయంటారు. వాళ్ళు నిజంగా తీసుకున్నారు లేదు తెలియదు. నిజంగా ఇది ఒక నేరం తెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే పోలీసు వాళ్ళు ఉద్యోగాలు కూడా పోతాయి అంటే అతను నేరస్తుడు అనేస్తాడు వెంటనే. అతను నేరం చేశాడా లేదా కోర్టు ప్రూవ్ చేసిన తర్వాత శిక్ష పడితే అతను నేరస్తుడు. అప్పటివరకు ఆయన నిందితుడే, నిందితుల లిస్టులో వాళ్ళు ఉన్నారు అంతే. నిందితుడు అని కూడా అనకూడదు, నిందితులుగా భావిస్తున్నారు అనుకుంటున్నారు. నిందితుడు అని కూడా యూ కాంట్ క్లెయిమ్ సమ్వన్ అంటిల్ అండ్ అన్లెస్ యూ నో, నీ దగ్గర ప్రూఫ్ ఉంటే తప్ప. బట్ వీళ్ళని ఏంటి ఒక సినిమా వాళ్ళు కాబట్టి డైరెక్ట్గా వేసేసారు, అందరు మొహాలు వేసేసారు. వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా అంతే. లాస్ట్ టైం కూడా ఈడీ 10 మందిని వీళ్ళు ఈ డ్రగ్స్ వాళ్ళు 10 మందిని పిలిచారు, నార్కోటిక్స్ టీం వాళ్ళు. ఎవరిని మన ముమైత్ ఖాన్ని పిలిచింది, చార్మిని, పూరిని. మేబీ వాళ్ళు తీసుకున్నారో తీసుకోలేదో అది ప్రూవ్ అయిన తర్వాత కోర్టు దాన్ని డిక్లేర్ చేసి అవును వీళ్ళే నేరస్తులు అని ప్రూవ్ చేస్తే అప్పుడు యూ షుడ్ టాక్ అబౌట్ దెమ్ దట్ వాళ్ళు నేరస్తులు అని. అంతే తప్ప ట్రయల్ రన్లో ఉన్నంత కాలంగా వాళ్ళని విచారించినంత మాత్రాన వాళ్ళు చెప్పకపోవడం అంటే వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయకముందే నువ్వు వెళ్ళేసి వీళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి వీళ్ళు నేరస్తులు, వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు, వీళ్ళు మాఫియా, వీళ్ళు ముఠా, వీళ్ళు అది అని అనడం చాలా తప్పు అసలు చెప్పాలంటే. నిన్నటికి నిన్న కేపీ చౌదరి ఫోన్లో ఆ పోలీసులు వీళ్ళు ఫోటోలన్నీ బయట పెట్టడమే తప్పైతే ఇప్పుడు నిఖిల్ కూడా నేను పలానా అంకుల్కి వెళ్తే వాళ్ళు ఎవడో నాకు ఆఫర్ చేశాడు అన్నాడు. ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ జస్ట్ ఇగ్నోర్ దెమ్. బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఏం అంటే ఒక విధంగా చూస్తే సొసైటీకి మంచి పని చేశాడని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ద్వారా ఇంకొక 10 మంది దొరకొచ్చాము, వాళ్ళ ద్వారా మనం వాళ్ళ హెల్త్ కాపాడిన వాళ్ళమే అవుతాము. ఒక విధంగా దేవుడే కాదన్నో. బట్ వాళ్ళకంటూ కొన్ని వీళ్ళు ఏంటంటే నీ పేరు చెప్పారనుకో, వాళ్ళు వెంటనే ఫోటోలు తీసుకొని నీ దగ్గర ఉన్న నీ ఫ్రెండ్స్ ఫోటోలన్నీ వేసేస్తున్నారు. అంటే నీ దిగినంత మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారని కాదు కదా అర్థం. నీ బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకునే వాళ్ళేనా? గ్యారంటీ లేదు, అట్లా ఏం లేదు కదా. బట్ వాళ్ళ ఫోటోలు అయితే ముందు వేసేస్తున్నారు. అదే ఒక కామన్. ఇప్పుడు నిన్న కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దగ్గర డ్రగ్స్ దొరికింది, జస్ట్ పేరు రాసి వాడి ఫోటో కూడా ఇలా. సెలబ్రిటీస్ అయితే వెంటనే వేసేస్తారు. సో వాళ్ళకి డ్యామేజ్ ఉంటుంది. ఇది ఆలోచించకుండా నిఖిల్ తప్పు చేశాడని నేను అనుకుంటున్నా. అంతగా కావాలంటే సార్ పలానా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళకి పర్సనల్గా చెప్పి వాళ్ళ పేర్లు ఇచ్చినా తప్పు లేదు. అంతే తప్ప మైక్ ముందుకు వచ్చి నాకు ఆఫర్ చేశారు నేను తీసుకుంటే నేను ఒక్కడనే ఉత్తముని మొత్తం ఇండస్ట్రీ వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అన్నట్టు చెప్పాడు. అంటే దీనివల్ల బయట వాళ్ళకు కూడా అరే సినిమా ఇండస్ట్రీలో అందరూ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఒక నిఖిల్ తప్ప అన్నట్టు
అవుతుంది. ఆ రేంజ్లో పక్కన ప్రియదర్శి కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు చేయాలా, బట్ ఈయన చేశాడు. ఇట్స్ ఓకే, అది ఆయన ఇష్టం. ఎందుకు మాట్లాడారో, ఆయన సినిమా కోసం ప్రమోషన్ కోసం మాట్లాడాడేమో, వదిలేద్దాం దాని గురించి. బట్ ఆయన చేసింది నాకు ఎందుకో నచ్చలేదు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.